హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రొడక్ట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి ప్రొఫెషనల్ వేలో. అదేవిధంగా ప్రొడక్ట్స్ యూస్ చేసుకొని మన మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అది సింపుల్గా అనమాట. అది ఎలానో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఇది టైప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట. flyer.ai ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మీకు గూగుల్ అకౌంట్తో కనెక్ట్ అవ్వాలి. గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ని ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ ఉంటాయి, జనరేట్ ఉంటాయి, తర్వాత వచ్చేసి మీకు కిందకి వెళ్తే ప్రాప్స్ అని కూడా ఉంటుంది, తర్వాత హ్యూమన్స్ అని ఉంటుంది. అంటే ఇవన్నీ కలిపి మనం మన ప్రోడక్ట్లో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది సింపుల్గా అనమాట. ఒకసారి మీకు ప్రాప్స్ కూడా చూపిస్తాను. ప్రాప్స్ ఉన్నాయి, హ్యూమన్స్, జనరేట్. చూడండి మనకి ఇక్కడ అన్ని ప్రాప్స్ ఉన్నాయి అనమాట. అంటే మనం ఇవన్నీ మన యొక్క ఇమేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఏ రిలేటెడ్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది కదా. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని, అంటే జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇలా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని ఇట్లా యాడ్ చేసుకొని ఇట్లా ప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ డెమో అనేది చూపిస్తుంది. దీన్ని కూడా కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి మనం ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేద్దాం. అంటే మన దగ్గర ఉన్న ఏమన్నా ప్రొడక్ట్స్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రోడక్ట్లోకి వెళ్ళాను. ఇక్కడ అప్లోడ్ ప్రొడక్ట్ ఫోటో ఉంది కదా. ఇక్కడ మనం ఒక ఫోటోని అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా టెస్టింగ్ వరకు, ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఒక ఇమేజ్ అని అప్లోడ్ చేశాను కదా. దీన్ని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రిమూవ్ చేశాను. తర్వాత కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇది ప్లేస్మెంట్ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇది ఆల్రెడీ ఉన్నది నేను డిలీట్ చేశాను. ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకున్నది వచ్చేసి ఇది అనమాట నేను ప్రోడక్ట్. ఇప్పుడు దీనికి చూసారా, నేను ఈ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేయగానే ఈ పక్కన వచ్చేసి ఏదైతే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఆ బ్యాక్గ్రౌండ్స్లోకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్స్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను స్క్రోల్ డౌన్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్స్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టూడియో ఉన్నాయి, నేచర్స్ ఉన్నాయి, కిచెన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వ్యూ వాళ్ళు కొట్టినా కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా మనకి ప్రోడక్ట్ యొక్క షాడో కానీ రిఫ్లెక్షన్ కానీ మనకి అక్కడ సెలెక్ట్ చేయగానే చూసారా ప్రోడక్ట్ యొక్క షాడో కానీ రిఫ్లెక్షన్ కానీ ఆటోమేటిక్గానే ప్రాపర్గా ఉన్న ఇమేజ్లో మనకి మొత్తం తీసుకుందనమాట. దీనిలో మనం ఇంకా ఆబ్జెక్ట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ప్రాప్స్ అని చెప్పాను కదా. ఈ ప్రాప్స్లో మనకి ఏమన్నా ప్రాప్స్, సపోజ్ నేను దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ ప్రాప్ ఇక్కడికి వచ్చేసింది అనమాట. జస్ట్ దీన్ని స్కేల్ డౌన్ చేస్తాను. స్కేల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నేను యాడ్ చేశాను అనమాట. జస్ట్ ఈ పక్కన యాడ్ చేశాను. చూసారు కదా ఎక్కడ ఉందో దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా ఇక్కడ వచ్చేసింది అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఇంకో ప్రాప్ అనేది తీసుకుంటాను. ఇక్కడ మీ ఇష్టం, మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా ఆబ్జెక్ట్లు ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా మీరు ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్క్రోల్ డౌన్ చేయండి, మీకు చాలా ఉంటాయి. దీనిలో మీకు ఇష్టం వచ్చింది మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసినట్టయితే వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్టోన్స్ తీసుకుంటాను. దీన్ని స్కేల్ డౌన్ చేశాను.
ఇక్కడ మనం చేంజ్ చేస్తుంటే పక్కన చూసారా పక్కన మనకి ఎలా అయితే ఇమేజ్ ఉందో అది మొత్తం మనకి పక్క ఇమేజ్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు బ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే ఈ స్టోన్స్ అనేది ఈ ప్రోడక్ట్ బ్యాక్ వెళ్ళాలి. ఫ్రంట్ అంటే ఈ ప్రోడక్ట్ ముందు కావాలనుకుంటే ఇట్లా మనకి ఇలా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేను స్టోన్స్ యాడ్ చేశాను. స్టోన్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత దీని మీద సెలెక్ట్ చేశాను జస్ట్. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇంకా ఏమైనా సరే మనకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో ఇమేజ్ తీసుకుంటాను. చూసారు కదా ఈ అవుట్పుట్ ఎలా ఉంది. ఇలాగే మళ్ళీ మీరు ఇంకా ఇమేజెస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈసారి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ అనేది ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో. నేను ఈ ప్రోడక్ట్ ఇస్తే నేను ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకో ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను నేను. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది కొట్టాను. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ ఇది డిలీట్ చేశాను. డిలీట్ చేసి ఒకసారి చూడండి, నేను కెమెరా ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ రియల్ టైమ్ జనరేషన్ ఉంది కదా, ఇది ఆన్లో ఉంటే కనుక మనకి పక్కనే మనం ఏమైనా ఎడిట్ చేస్తుంటే మనకి షో చేస్తుంది అనమాట, చూపిస్తుంది. ఇక్కడ మనకు ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి నచ్చింది అని చెప్పేసి ఇలా చేసిన ఇమేజ్ మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అనేది నేను క్లిక్ చేశాను. మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైట్స్ కానీ లేదంటే రిఫ్లెక్షన్స్ కానీ ఆటోమేటిక్గా మనకి మన ఇమేజ్లో అనేది యాడ్ అవుతుంది విత్ షాడోతో సహా వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు కూడా ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేది అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను కెమెరా యాడ్ చేస్తే కెమెరా యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేస్తాను, అదేవిధంగా ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్, ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను కెమెరాని డిలీట్ చేశాను. ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇది వస్తుంది కదా, అంటే ఇది డిఫాల్ట్గా నేను సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూసారు కదా మీకు ప్రొడక్ట్ అనేది రియలిస్టిక్గా వస్తుంది అనమాట. ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 100% అయిపోగానే మీకు ఫ్రంట్ అనేది బ్లర్ అవుతుంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అయింది. మీ ప్రోడక్ట్ ఏదైతే హైలైట్ ఉందో ఆ ప్రోడక్ట్ అనేది హైలైట్ అయిపోతుంది ఇక్కడ. ఇలా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు ఇట్లా సింపుల్ వేలో ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం క్లిక్ చేయడమే. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక తీసుకున్నాను, ఇక్కడ ఇలా వస్తే కనుక అంటే మన ప్రోడక్ట్ అనేది కిందకి మూవ్ చేయాలి. మూవ్ చేస్తే అక్కడ మీకు సెట్ అవుతుంది. ఇప్పుడు కింద చూసారుగా ఇక్కడ ఏం లేదు, ఇంకొంచెం నేను మూవ్ చేస్తాను, ఆటోమేటిక్గా మీకు కింద అనేది ఒకటి యాడ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, జస్ట్ ప్లేస్మెంట్లో పెట్టాను, చూసారు కదా ఆటోమేటిక్గా కింద ఒక ఆబ్జెక్ట్ కూడా యాడ్ అయిపోయింది అనమాట. అంటే మనం ఏదైతే యాడ్ చేస్తాం ఆబ్జెక్ట్ దానికి తగ్గట్టుగా మీకు ఆ రెఫరెన్స్లో అనేది తీసుకుంటుంది. ఇలా మీరు కూడా చాలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నాను, ఇక్కడ మైక్ అనేది తీసుకున్నాను, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేశాను. సేమ్ ఇక్కడ నేను జస్ట్ ఏం చేయట్లా, నా యొక్క ప్రోడక్ట్ తీసుకుంటున్నాను, దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. అంటే ఇది మనకి క్లిక్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత మనకి రియల్ టైంలో మ్యాచ్ అయిపోతుంది. మన ఇమేజ్ అనేది ఏదైతే మనం ఎడిట్ చేసుకుంటామో అలా రియల్ టైంలో మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, ఓకే. తర్వాత నేను
ఇంకోటి కూడా మార్చుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తాను. దీని మీద క్లిక్ చేశాను. చూశారు కదా, ఇలాంటి ఇమేజెస్ అనేది మీరు కూడా మీ సింపుల్గా అనేది ఎడిట్ చేసుకోవచ్చు. షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.